ఎర్రజెండా పోరాట స్ఫూర్తితో కార్మిక కర్షక హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు నిర్వహిద్దామని సిపిఎం సీనియర్ నాయకులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో ముందుగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి సిపిఎం సీనియర్ నాయకులు ఎంఏ గఫూర్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు, టి రాముడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయం ముందు ఉన్న అరుణ పతాకాన్ని ఎంఏ గఫూర్ ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ తెల్లని జెండా పట్టి తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న కార్మికులపై ఉక్కుపాదం మోపిన పెట్టుబడిదారీ వర్గం యొక్క వికృత చేష్టల్లో అమరులైన వీరుల రక్తంలో తడిచి వెలిసిన జెండానే ఎర్ర జెండా అన్నారు. ఈ జెండా ప్రపంచ వ్యాప్తమైనది అని 8 గంటలు పనితీరాని అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను బలిదానం చేసి సాధించినది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ అనుభవిస్తున్నారన్నారు. ఆ కార్మిక పోరాట స్ఫూర్తితోనే చైనా, వియత్నాం, క్యూబా లాంటి అనేక దేశాల్లో శ్రామిక ప్రజల విముక్తి కోసం ఎర్ర జెండా నాయకత్వాన పోరాడి కార్మిక రాజ్యాంగాన్ని స్థాపించారన్నారు. కార్మికుల కష్టజీవుల పక్షాన అదే బాటలో సిపిఎం పార్టీ పనిచేస్తుందన్నారు. భారతదేశంలో ఉన్న పాలకుల సాధించుకున్న పని గంటలను హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్లను తీసుకుని వచ్చిందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, నగర నాయకులు భాస్కర్, సుజాత, ఉమాదేవి, వెంకటేశ్వర్లు, రాజు, లోకేష్, సుంకన్న, చిట్టి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రమజీవుల కాశ జ్యోతిరా, నిక్కపు సామ్యవాదులకు ఆయన మార్గదర్శిరా. శ్రమజీవుల కాశ జ్యోతిరా, నిక్కపు మార్గదర్శిరా. అధోగతిలో పయనించే జాతికి, అధోగతిలో పయనించే జాతికి ఆయన మార్గమే ముమ్మాట. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి, జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి. సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి. కార్యాలయం ముందు అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మే దినోత్సవం, మే దినోత్సవం, మే దినోత్సవం. మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను. సిపిఎం పార్టీ అన్ని విధాల కార్మిక వర్గానికి అండగా ఉండి ఆ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనాలి, ఆ పోరాటాలను ముందుకు తీసుకుని పోవాలి. రేపు 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలిపించాయి. సిపిఎం పార్టీ బలపరుస్తుంది. ఆ కార్మిక సంఘం విజయవంతమయ్యే, ఆ కార్మిక సమ్మె విజయవంతమయ్యేలాగా సిపిఎం పార్టీ కార్యకర్తలు, సిపిఎం పార్టీ శాఖలు, కమిటీలు అన్ని కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మతోన్మాదం వెరితలలు వేస్తుంది, ప్రజల్ని విభజించాలని చూస్తున్నారు. మతం ప్రాతిపదికన ప్రజల విభజన దేశానికి మంచిది కాదు. ఒకప్పుడు జాతీయోద్యమం సందర్భంగా హిందూ ముస్లిం విభజన వచ్చి ఉండింది, దేశం విడిపోయింది. చాలా బాధాకరమైనటువంటి దృశ్యం అది. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు మరలా అటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నాయి. కష్టజీవులు ఐక్యంగా ఉంటేనే మన పోరాటాలు ముందుకు పోతాయి. కష్టజీవులు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వాలను ఎదిరించగలుగుతాం. కష్టజీవుల మధ్య మతం పేరుతో గాని, కులం పేరుతో గాని, ప్రాంతం పేరుతో గాని వచ్చే విభజన అంతిమంగా కార్మిక వర్గాన్ని నష్టం చేస్తుంది. బీజేపీ ఉద్దేశం అదే.
బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించి ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ అల్పసంఖ్యాక ప్రజానీకాన్ని వేరు చేసి హిందుత్వ అజెండాతో మతం పేరుతో తమ రాజకీయ అధికారాన్ని సంఘటన చేసుకోవాలని చూస్తున్నాయి. మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం, బీజేపీకి బలం లేదు, అయినా బీజేపీ వాడు ఇప్పుడు పార్లమెంట్కు ఓడిపోతున్నాడు. బీజేపీకి బలం లేదు, ఒక్కోరి మీద దాడులు చేస్తున్నారు. ఆ రకంగా కమ్యూనిస్టులు కూడా తమ శత్రువులుగా భావిస్తున్నారు. కమ్యూనిస్టుల పట్ల ఏమీ సానుకూలత ఏముండదు బీజేపీ వాళ్ళకు లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు. కమ్యూనిస్టులు ప్రథమ శత్రువులు అంటారు. ఈరోజు కేరళలో దాడి చేస్తున్నారు, చాలా మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను అణచివేయడం కోసం విపరీతమైన నిర్బంధాలు ప్రయోగిస్తున్న పరిస్థితి. ఆ రీత్యా తీసుకున్నప్పుడు మేడే స్ఫూర్తి అంటే సంవత్సరం అంతా ఈ జెండా అభివృద్ధి కోసం, ఈ ఉద్యమాల అభివృద్ధి కోసం, ప్రజా పోరాటాలను అభివృద్ధి చేయడం కోసం, ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం, ప్రజా సంఘాలని ప్రజల్లోకి లోతుగా తీసుకొని పోవడం కోసం పనిచేయడం తప్ప మేడే అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కార్యక్రమం కాదు. కాబట్టి రాబోయేటువంటి కాలం కష్టకాలం, పరీక్ష కాలం. ఈ కాలాన్ని మనం అందరం కూడా మన సమయాన్ని ఏ మాత్రం వీలు దొరికినా ప్రజల్ని చైతన్యపరచడానికి వాడుకోవాలా, ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలు చేయడానికి వాడుకోవాలా, ప్రజా సంఘాలను అభివృద్ధి చేయడం కోసం పోరాడాలా. ఆ రకంగా 150 సంవత్సరాల కిందట కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అమరుల్ని మనం దృష్టిలో పెట్టుకుని వారి అడుగుజాడలు నడుస్తూ వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు బలిదానం చేశారు. ఉరికమ్మ వ్యక్తే సంతోషంగా మేము కౌలించుకున్న ఉరిని మేమేం వెనక్కి పోము. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఈ రోజు ఉరిదీయొచ్చు, కానీ రాబోయే కాలం ఈ మా నిశ్శబ్దం తిరుగుబాటు రూపాల్లోకి వస్తుంది, మీ ప్రభుత్వాన్ని తొలగిస్తారు అని ఆ రోజు చెప్పారు వాళ్ళు. అనేక దేశాల్లో ప్రభుత్వాన్ని తొలగించారు, ఎర్రజెండా ప్రభుత్వాలు ఏర్పడినాయి. మన దేశంలో కూడా అటువంటి మార్పు కోసం మనం ఉద్యమించాలా, పోరాడాలని, అందుకు మేడేని స్ఫూర్తిగా తీసుకొని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.